మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మనం చదివిన వాక్యంలో దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు పరిశుద్ధుడు. చెప్తారా మీరందరూ? చెప్పు, నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు పరిశుద్ధుడు. నా దేవుడు పరిశుద్ధుడు అంటే మిగిలిన వారు పరిశుద్ధులు కారా మనకు తెలియదు. కానీ నీవు నేను మనము నమ్మి సేవించి ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ఆయన దేవుడు అంటే పరిశుద్ధుడు, దేవుడు అంటే పరిశుద్ధుడు. దేవునికి ఉన్న ముఖ్య గుణలక్షణము పరిశుద్ధత. పరిశుద్ధంగా ఉండండి అని దేవుని వాక్యం చెప్తుంది. లేవియ కాండము 11వ అధ్యాయము 4వ వచనంలో సేమ్ ఇదే వాక్యం, 44వ వచనంలో సేమ్ ఇదే వాక్యం రాయబడి ఉన్నది. లేవియ కాండము 11 నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనండి. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు గనుక మనల్ని మనము పరిశుద్ధి చేసుకోవాలి. మనల్ని మనము పరిశుద్ధంగా ఉండడానికి మనల్ని మనము శుద్ధపరచుకోవాలి అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. పరిశుద్ధత అనే దాన్ని ఇంగ్లీష్లో హోలీ అంటారు. HOLY, హోలీ అంటారు. ఇప్పుడు లోకస్తులు చేసుకునే పండుగ హోలీ, HOLI, హోలీ. ఈ హోలీ పలికేటప్పుడు ఒకటే తీరుగా ఉంటుంది, కానీ అర్థాలు వేరు. హోలీ. దేవుడు సృష్టి ప్రారంభంలో లేదా జలప్రలయం తర్వాత ఆకాశంలో ఇంద్రధనుసును పెట్టాడు. జలప్రలయం తర్వాత ఆకాశంలో ఇంద్రధనుసును పెట్టి, ఇంద్రధనుసులో ఎన్ని కలర్లు ఉన్నాయి? 7 కలర్లు. ఏమిటి? ఇంద్రధనుసులో 7 రంగులు, 7 కలర్లు ఉన్నాయి. దేవుడు ఇంద్రధనుసును పెట్టాడు. ఇంద్రధనుసులో 7 కలర్లను పెట్టాడు దేవుడు. ఈ లోకస్తులు కలర్లతో, రంగులతో లేదా పూటకొక వేషం వేసి పూటకొక రంగు మార్చి పూటకొక రకంగా ప్రవర్తించే ఉసరవెల్లి కంటే కూడా ఘోరంగా బ్రతుకుతున్న, పాపంతో బ్రతుకుతున్న ఈ లోకంలో దేవుని బిడ్డగా నీవు నేను మనము పాపం అంటకుండా పరిశుద్ధంగా బ్రతుకమని బైబిల్ సెలవిస్తుంది. ఎలా బ్రతుకమని? పరిశుద్ధంగా బ్రతుకమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. నో హోలీ, బి హోలీ. నో హోలీ, బి హోలీ. ఈ లోకం అనుసరించే, లోకం ఆచరించే దానిని నువ్వు ఆచరించకూడదు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలని వాక్యం చెప్తుంది. ఇది బి హోలీ, పరిశుద్ధంగా ఉండండి అని వాక్యం చెప్తుంది. క్రైస్తవుడు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పాపం అంటుకోకుండా ఉండాలి. పాపము అంటేవి రకరకాల ప్రయత్నాలు నీ జీవితంలో జరుగుతాయి. పాపము అంటేది రకరకాల ప్రయత్నాలు నీ జీవితంలో జరుగుతాయి. పాపంకున్న కలర్ ఏంటో తెలుసా? బ్లాక్ కలర్. పాపం కలర్ ఏంటి? బ్లాక్ కలర్. బ్లాక్ చీకటికి గుర్తుగా ఉంది, బ్లాక్ సాతానికి గుర్తుగా ఉంది. పాపము ఈ బ్లాక్ కలర్ మోసానికి గుర్తుగా ఉంది. బ్లాక్ కలర్ నీ జీవితంలో అంటనిచ్చుకోవచ్చు. మరి పరిశుద్ధుడిగా ఉండు అని చెప్పినప్పుడు పరిశుద్ధతకు సంబంధించిన కలర్ ఏంటి? తెలుపు, తెల్ల రంగు. మన హృదయము తెలుపు కావాలి, మన మనసు తెలుపు కావాలి, మన మాటలు తెలుపు కావాలి, మన జీవిత విధానం తెలుపు కావాలి, మన వస్త్రములు తెలుపు కావాలి, మన మాటలు తెలుపు కావాలి. ఎలా ఉండాలట? పరిశుద్ధంగా ఉండండి. బీ హోలీ, నాట్ హోలీ. రంగులు పూసుకొని, కెమికల్ రంగులను పూసుకొని, కళ్ళు పోగొట్టుకొని, చర్మ రోగాలు వచ్చి, వెర్రి వేషాలు వేసి, అల్లరి చిల్లరిగా, చిందరవందరగా ఇష్టానుసారంగా బ్రతుకు
కాదు హోలీ అంటే. పాపం అంటుకోకుండా బ్రతకడము, పాపం అంటుకోకుండా బ్రతకడం పరిశుద్ధత. బైబిల్ గ్రంథంలో ఎందరో ఉన్నారు భక్తులు పాపం అంటనిచ్చుకోలేరు. ఆహారము విషయంలో పాపము లేదా పరిశుద్ధత కోల్పోకుండా దానియేలు కాపాడుకున్నాడు. ఒక స్త్రీ వ్యామోహంలో పడకుండా యోసేపు కాపాడుకున్నాడు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, యమనెచ్చల నుండి పారిపో అని వాక్యం చెప్తా ఉంది. పాపముకు అవకాశం వచ్చే ప్రతి దాని నుంచి నువ్వు పారిపో. నిన్ను పాపిగా మార్చే ప్రతి సంఘటన నుంచి నువ్వు పారిపో. ఎక్కడికి పారిపోవాలి? దేవుని దగ్గరికి పారిపోవాలి. దేవుని పర్వతానికి పారిపోవాలి. దేవుని పర్వతానికి పారిపోవాలి. మోషే ఐగుప్తు నుండి పారిపోతూ దేవుని పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ దర్శనం వచ్చింది మోషే. దేవుడు అబ్రహాం ప్రార్థనను విని లోతు కుటుంబాన్ని చెప్పాడు, ఇక్కడ నుండి మీరు మీ ఎదురుగా కనిపించే కొండకు పారిపోండి అని. మీరు ఎదురుగా కనిపించే కొండకు పారిపోండి, కానీ వెనుదిరిగి చూడొద్దన్నారు. వెనుదిరిగి చూస్తే మీ జీవితం అయిపోయినట్టే, పాపంకు తావిచ్చినట్టే. వెనుదిరిగి చూసింది ఒక ఆవిడ ఉప్పు స్తంభం అయి ఉంది. వాక్యం చెప్తుంది, పాపానికి ప్రేరేపించే ప్రతి దాని నుండి మనం పారిపోవాలట. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, తన బిడ్డలు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని వాక్యము సెలవిస్తూ ఉంది. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? ఎప్పుడు ప్రార్థనలో నేను ఈ మాట పలుకుతూ ఉంటాను, ఈసారి మీకు రిఫరెన్స్ చూపిస్తున్నాను. నిర్గమకాండము 15:11. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములను చేయవాడవు, నీ వంటి వాడెవడు? అక్కడ పరిశుద్ధతలో మహనీయుడు. మనం సేవించే దేవుడు పరిశుద్ధతలో మహనీయుడు. వాసన పాటలలో పాట పాడతాడు, పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి వారు ఒక్కరును లేరు అని. పోయిన సంవత్సరం 19 సంవత్సరం వచ్చిన పాట పాస్టర్ అబ్రహాం గారు పాడారు. బహు సౌందర్య సియోనులో పరిశుద్ధతలో ఆయన మహనీయుడు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడు, వేల్పులలో గనుడు, ఆయన వంటి వారు ఒకరు కూడా లేరు. ఆయన లాంటి పరిశుద్ధత, ఆయన లాంటి మాట, ఆయన లాంటి చూపు, ఆయన లాంటి జీవిత విధానము ప్రపంచాన్ని తలకిందులు చేసిన వాడు మనం సేవించి ఆరాధించే దేవుడు పరిశుద్ధుడైన యేసు. హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయం 46వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 46వ వచనం. ఒక్క నిమిషం. 8వ అధ్యాయం. ఒక్క నిమిషం. 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. ఇప్పుడు చదువు. దేవుడి యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడను తండ్రిని చూసి ఉండలేదు, ఈయనే తండ్రి చూసి ఉన్నవాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? చాలా ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, నా యందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపిస్తారు? ఈ మాట చెప్పిన గనుడు లేడు భూమి మీద. నాలో పాపం ఉందని మీరెవరైనా నిరూపిస్తారని యేసు ప్రభు పలికాడండి. చరిత్రలో ఇలాంటి మాట చెప్పిన వారు లేరు, అంత ధైర్యం ఎవరు లేరు. ఎందుకంటే అందరూ పాపులే, అందరూ బలహీనులే, మనుషులు బలహీనులే, మనుషులు పాపులే. దేవుళ్ళు దేవతలు అని చెప్పుకున్న వారందరూ పాపులే, పాపం చేసిన వారే. కానీ నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపిస్తారా అని ప్రపంచంలో ఈ మాట పలికిన ఒకే ఒక వ్యక్తి ప్రభు అయిన యేసు. హల్లెలూయా. నాలో పాపం లేదు అని యేసయ్య చెప్తున్నాడండి. నేను పరిశుద్ధుడనని యేసయ్య చెప్తున్నాను. నేను పరిశుద్ధుడను అని. ఆయన పరిశుద్ధుడు. నేను నమ్మిన దేవుడు పరిశుద్ధుడు అనే మాట మీ మైండ్లో నాటాలి అనే ఈరోజు ఈ మాట చెప్తున్నాను. ఈ చదివిన వాక్యాలన్నీ నా దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఈ మాట మనం నమ్మాలి, ఈ మాటను మనం పలకాలి. నా దేవుడు పరిశుద్ధుడు. మిగతా వారి గురించి మనకు సంబంధం లేదు.
నా దేవుడు పరిశుద్ధుడు, ఆయన బిడ్డనైన నేను పరిశుద్ధముగా బ్రతకాలి. నా దేవుడు పరిశుద్ధుడు, మరి మనము పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు మన గురించి ఆలోచించేద్దాం. మనం ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. అసలు దేవుని చిత్తం ఏంటో అంటాం. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? తెస్సలోనిక మొదటిది 4:3. మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. ఇంకా కంటిన్యూషన్. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము. హల్లెలూయా. క్రైస్తవుడు, విశ్వాసులు, సేవకుడు పరిశుద్ధంగా ఉండడం దేవుని చిత్తం. హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటమ్మా? మనం పరిశుద్ధంగా ఉండడం దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటో అని ఏమో అని మనం అనుకోవద్దు. మనం పరిశుద్ధంగా ఉండడం దేవుని చిత్తం. పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటం అంటే మన శరీరమును ఎలా కాపాడుకోవాలో అది తెలుసుకొని అది ఎరిగి ఉండడం దేవుని చిత్తం అట. దేవుని చిత్తం అంటే మరి ఏందో కాదు, మనం పరిశుద్ధంగా ఉండడము దేవుని యొక్క చిత్తం. కాబట్టి పరిశుద్ధతను కాపాడుకోవడమే దేవుని చిత్తం అని మనం గుర్తించి ఆ పరిశుద్ధతను కాపాడుకోవడానికి మనం ప్రయత్నము చేయాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12:14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరితో సమాధానంగా ఉండండి, అందరితో పరిశుద్ధంగా ఉండండి. అందరితో సమాధానం, అందరితో పరిశుద్ధం. ఎవరి విషయంలో కూడా మనం పాపులుగా ఉండదు. ఎవరి విషయంలో కూడా మనము నిందారోపణ కలిగి ఉండకూడదు. ఎవరి విషయంలో కూడా మనము కీడు చేసిన వారిగా ఉండకూడదు. అందరిలో లేదా అందరి విషయంలో మనము పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలట. పరిశుద్ధత లేకపోతే ప్రభువును చూడలేవు. పరిశుద్ధత లేకుండా మనం ప్రభువును చూడడం అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండటం అసాధ్యము. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడడం అసాధ్యము. హృదయ శుద్ధి లేకుండా దేవుని రాజ్యం వెళ్ళడం అసాధ్యము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారట. దేవుడు ఏం కోరుకుంటున్నాడయ్యా అంటే హృదయ శుద్ధిని కోరుకుంటున్నాడు. కీర్తనకారుడు దావీదు అంటున్నాడు 51వ కీర్తన 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయం కలగ చెయ్యడు. మన హృదయ శుద్ధి కొరకు మనం దేవుని దగ్గర అడగాలట. దేవా నా యందు శుద్ధ హృదయము కలగ చెయ్యి. అదే కీర్తనకారుడు 73వ కీర్తన 1వ వచనంలో, ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల ఆయన దయాళుడై ఉన్నాడు. దేవుడు ఎవరికి ప్రసన్నం అవుతాడు, దేవుడు ఎవరికి కనబడతాడు, దేవుడు తన రాజ్యాన్ని ఎవరికి ఇస్తాడంటే శుద్ధ హృదయం కలిగిన వారికి ఆయన ఇస్తాడు. శుద్ధ హృదయం కలిగిన వారు దేవుని మనసును గ్రహిస్తారు. దేవుడే చెప్తున్నాడు, దావీదు నా హృదయానుసారుడు. దావీదు గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ దావీదు నా హృదయానుసారుడు, నా హృదయంలో ఉన్నదంతా ఆయనకు తెలుసు, ఆయన నా హృదయానుసారుడు. అటువంటి ఒక సాక్ష్యాన్ని ప్రభు దగ్గర నుండి మనం పొందుకోవాలంటే దీనన్నిటికీ ప్రాముఖ్యమైనది మన హృదయ శుద్ధి, పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు, ఆయన బిడ్డలమైన మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించండి. అనుక్షణం ఏదో విషయంలో ఏదో పొరపాటులో పడిపోతూ ఉంటాం. ఏదో విషయంలో చూపుల ద్వారా, మాటల ద్వారా, నడక ద్వారా, కోపం ద్వారా, అసూయ ద్వారా, రకరకాల వాటి ద్వారా ఉదయం లేచినప్పుడు రాత్రి పడుకునేంత వరకు ఏదో ఒక పాపంలో పడిపోతుంటాం. కానీ దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందాలి. కనికరం పొంది మరలా దాని జోలికి వెళ్లకుండా నాకు సహాయం చేయి ప్రభువా అని ఖచ్చితంగా ఉండగలగాలి. పరిశుద్ధులుగా ఉండగలగాలి. ప్రభువును చూద్దాము. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తలలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాము.